Hi my dear students, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about extraction of copper from copper pyrites. So, copper best ore aina copper pyrites nunchi copper ne extract chestunnam. So, intermediate second year లేదా 12th class chemistry metallurgy అన్న chapter నుంచి important question ఇది. సో ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం, డిఫరెంట్ స్టేజెస్ ఏంటి అనేది చూద్దాం. సరే, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ ఫ్రమ్ కాపర్ పైరైట్స్. గుడ్. ఫస్ట్ ఏం చేయాలి, ఓర్స్ ఏమున్నాయో చూడాలి. కొన్ని ఓర్స్ ఉన్నాయి చూద్దాం. మనకు కాపర్ గ్లాండ్స్, మనకు కాపర్ గ్లాండ్స్ CuTS క్యుప్రస్ సల్ఫైడ్ ఫామ్లో దొరుకుతుంది. అలాగే కాపర్ పైరైట్స్ కాపర్ ఐరన్ సల్ఫైడ్ అన్నమాట. సో క్యుప్రస్ సల్ఫైడ్ ఫెర్రిక్ సల్ఫైడ్ కాంబినేషన్ ఇలా రాసిన ఒకటే, CuFeS2 అని రాసిన ఒకటే. తర్వాత క్యుప్రైట్ Cu2O క్యుప్రస్ ఆక్సైడ్ అంటారు. మ్యాలచైట్ కాపర్ కార్బోనేట్ అండ్ కాపర్ హైడ్రాక్సైడ్, ఈ మిక్చర్ ఆఫ్ దీస్ టూ ఈజ్ కాల్డ్ మ్యాలచైట్. ఇవి మనకు ఓర్స్. మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నదంటే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ ఫ్రమ్ కాపర్ పైరైట్స్. ఈ కాపర్ పైరైట్స్ నుంచి కాపర్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేస్తామో చూడాలి. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, కొంచెం వీడియో లెంతీగా ఉంటుంది, బట్ కొంచెం జాగ్రత్తగా వినాలి. ఓకే, చూద్దాం. ఎక్స్ట్రాక్షన్కి వచ్చేద్దాం. ఫస్ట్ స్టేజ్ ఏంటి, మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నప్పుడు ఓర్ నుంచి ద ఫస్ట్ స్టేజ్ ఈజ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. ఓర్ను కాన్సన్ట్రేట్ చేయాలి. ఇక్కడ మన ఓర్ ఏంటిది, సల్ఫైడ్ ఓర్. సల్ఫైడ్ ఓర్లని ఎలా కాన్సన్ట్రేట్ చేస్తాం, by froth flotation process. So the first step is concentration of ore. Okay, so sulfide ores, sulfide kada idi, sulfide ores are concentrated by froth flotation process. froth flotation process లో ప్యూరిఫై చేస్తాం. ఓకే, సరే. ఇక్కడ మనం ఏం చేస్తాం ఈ froth flotation process లో, ఫస్ట్ ఏం తీసుకోవాలి, పౌడర్డ్ ఓర్ ఈజ్ మిక్స్డ్ విత్ water, pine oil plus air is sent into it. By using a rotating paddle we have to agitate the mixture. Then the ore particles are collected from the mineral froth. So froth nothing but nuraga. Froth contains sulfide ore particles. ఓకేనా, ఇలా ఫ్రోత్ ఫ్లోటేషన్లో మన ఓర్ పార్టికల్స్ అంటే ఐరన్ పైరైట్స్ని కలెక్ట్ చేయొచ్చు. అంటే ఇందులో ఉన్న ఇంప్యూరిటీస్, గ్యాంగ్ లేదా మ్యాట్రిక్స్ అంటామే, వాటిని రిమూవ్ చేయొచ్చు ఈ ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్లో, ఎందుకంటే సల్ఫైడ్ ఓర్ కాబట్టి. ఇది చేస్తాం. So first stage, concentration of ore is finished. Now we have pure ore, nothing but concentrated ore, nothing but ore contains no impurities. Okay na? Now we have to proceed to the second stage or second step. ఏంటి సెకండ్ స్టెప్, మన ఓర్ని ఏం చేయాలి, ఆక్సైడ్గా మార్చుకోవాలి. ఇక్కడ మనకు సల్ఫైడ్ ఓర్ కదా, ఆక్సైడ్గా మారాలి అంటే ఆక్సిజన్ యాడ్ చేయాల్సి ఉంటుంది, అప్పుడు ఆక్సైడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఓర్ ఈజ్ హీటెడ్ బై ద కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఆక్సిజన్. ఓకేనా, దెన్ ద ప్రాసెస్ ఈజ్ సెట్ టు బి రోస్టింగ్ అంటాం. రోస్టింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఇన్ విచ్ ఓర్ ఈజ్ హీటెడ్ టు జస్ట్ బిలో ఇట్స్ మెల్టింగ్ పాయింట్ బై ద కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ మన సల్ఫైడ్ ఓర్ని ఆక్సైడ్గా మార్చడానికి ఆక్సిజన్ సప్లై చేస్తూ హీట్ చేయాలి. సో ద సెకండ్ స్టేజ్ ఈజ్ రోస్టింగ్. ఓకేనా, సో ఏం చేయాలి, ఓర్ ఈజ్ heated
to just below its melting point. ఎలా? by the continuous supply of oxygen. O2 కంటిన్యూగా సప్లై చేస్తూ హీట్ చేయాలి. ఇప్పుడు ఏం జరుగుతాయి? ఫస్ట్ థింగ్, మాయిశ్చర్ ఎవాపరేటెడ్. మాయిశ్చర్ ఉంటే ఎవాపరేట్ అయిపోతుంది. అంటే ఓర్లో ఏమైనా మాయిస్ట్ కంటెంట్ ఉంటే, అంటే తడి లేదా తేమ ఉంటే ఎవాపరేట్ అయిపోతుంది. తర్వాత ఇంప్యూరిటీస్ లైక్ ఫాస్ఫరస్, సల్ఫర్, arsenic, antimony are removed as volatile gases. అంటే వేపర్గా కన్వర్ట్ అయిపోయి గ్యాసియస్ ఫామ్లో ఈ ఎలిమెంట్స్ ఇంప్యూరిటీస్గా ఉంటాయి మన కాపర్ పైరేట్స్లో. అవన్నీ వెళ్ళిపోతాయి. ఓకేనా? అర్థమవుతుందా? సరే, చూద్దాం ఏం జరుగుతుంది. ఇంప్యూరిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ ఉందనుకుందాం. ఫాస్ఫరస్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ P4 molecule, రైట్? సో డ్యూరింగ్ రోస్టింగ్ కంబైన్స్ విత్ ఆక్సిజన్, ఇట్ గివ్ ఫాస్ఫరస్ పెంటాక్సైడ్. 4 phosphorus, so 2 into 2 4, 2 5s are 10 oxygens, so 5 moles O2. That's it. Next, sulfur combines with oxygen, it forms sulfur dioxide. Then arsenic, As combines with oxygen, it give As2O3, arsenic oxide. So ఇక్కడ ఆక్సిజన్ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. ఇంటూ 2 వేసామనుకో, 2 3s are 6, 3 2s are 6. సో arsenic 2 2s are 4 అవుతాయి కదా, 4. అట్ ద సేమ్ టైమ్ యాంటీమోనీ Sb ప్లస్ O2 కంబైన్స్ విత్ ఆక్సిజన్, సో Sb2O3. సేమ్ థింగ్. సో ఆక్సిజన్ 2 హియర్, 3 హియర్, సో 2O2 3O2. సో వీ నీడ్ 4 antimony. Like this, the impurities phosphorus, sulfur, arsenic, antimony are removed as volatile gases. A gas. వేపరైజ్ అయిపోయి గ్యాస్ ఫామ్లో బయటికి వెళ్ళిపోతాయి. ఇంప్యూరిటీస్ వెళ్ళిపోయాయి రోస్టింగ్లో. ఇక్కడ ఏం జరుగుతుంది? మన కాపర్ పైరైట్ ఆక్సైడ్గా మారాలి కదా, కానీ కంప్లీట్గా మారదు. ఓకేనా? ఎలా మారిపోతుందో చూద్దాం. సో కాపర్ పైరైట్స్, ఓకేనా, కన్వర్ట్స్ టు క్యూప్రస్ సల్ఫైడ్, ఓకే, ఐరన్ సల్ఫైడ్. ఓకే, కాపర్ సల్ఫైడ్ అనేది మరి క్యూప్రస్ సల్ఫైడ్ ఐరన్ సల్ఫైడ్గా కన్వర్ట్ అవుతుందంట. ఎలాగది చూద్దాం. ఇది కదా మన ఓరు. సింపుల్గా CuFeS2 అని తీసుకుందాం. రోస్టింగ్ అంటే హీటింగ్ బై ద కంటిన్యూస్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే we get cuprous sulfide, ఓకే, ఐరన్ సల్ఫైడ్ FeS, అండ్ దెన్ సల్ఫర్ డయాక్సైడ్ గ్యాస్ వెళ్ళిపోతుంది. కాపర్లో 2 ఉన్నాయి కదా, 2 వేద్దాం. ఐరన్లో 2 అయ్యాయి కదా, 2 వేద్దాం. సల్ఫర్లో 2 2s are 4 అయ్యాయి కదా, 1 2 1s are 2, 2 + 1 3 + 1 4 ఎనఫ్. ఆక్సిజన్లో 2 సరిపోయింది. సో ఎలా కన్వర్ట్ అయిపోయాయి? క్యూప్రస్ సల్ఫైడ్ అండ్ ఐరన్ సల్ఫైడ్గా కన్వర్ట్ అయిపోయాయి. తర్వాత ఏమవుతాయంటే విచ్ ఆక్సిడైజెస్ పార్షియల్లీ. ఈ వచ్చిన కాపర్ సల్ఫైడ్ ఐరన్ సల్ఫైడ్ పార్షియల్గా ఆక్సిడైజ్ అవుతాయంట. అంటే కొద్దిగా ఆక్సిడైజ్ అయిపోయి రిమైనింగ్ అంతా అలాగే ఉంటాయి, కాపర్ సల్ఫైడ్ ఐరన్ సల్ఫైడ్గా. ఎలా చూడు ఏం జరుగుతుందో. సో దే ఆక్సిడైజెస్ పార్షియల్లీ. సో
cuprous sulfide oxidizes to give cuprous oxide, iron sulfide oxidizes to iron oxide. ఎలా జరుగుతుంది గమనిద్దాం చూడు. Cu2s partially oxidizes to give some amount of Cu2O and then sulfur dioxide. Okay, చూద్దాం. 2 moles 3 moles oxygen, we get 2 moles, 2 2s are 4 kada, Cu2O and 2 moles sulfur dioxide. At the same time iron sulfide undergo partial FES, partial oxidation అన్నాం కదా. సో it give ferrous oxide and sulfur dioxide. So we need 2 moles here, 3 moles, so 2 moles iron, 2 moles sulfur dioxide. సో కంప్లీట్గా కాదు, మన ఐరన్ పైరైడ్స్ ఫస్ట్ ఏం చేసాం, రోస్ట్ చేసాం ఓర్ను ఆక్సైడ్గా మార్చడానికి. ఎప్పుడైతే రోస్ట్ చేస్తావో ఇందులో ఉన్న మాయిశ్చర్ ఎవాపరేట్ అయిపోతుంది, ఇంప్యూరిటీస్ వాలటైల్ గ్యాసెస్గా వెళ్ళిపోతాయి. అంటే ఫాస్ఫరస్ సల్ఫర్ యాడ్స్ని యాంటిమనీ వాటి ఆక్సైడ్లుగా మారి గ్యాసెస్గా వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు మన ఓర్ ఏమవుతుంది, రోస్ట్ చేస్తే ఆక్సైడ్గా మారాలి కదా. సో ఓరు ఫస్ట్ ఏమవుతుందంటే క్యుప్రస్ సల్ఫైడ్, ఐరన్ సల్ఫైడ్, సల్ఫర్ డయాక్సైడ్గా మారిపోతుంది. ఈ వచ్చినటువంటి క్యుప్రస్ సల్ఫైడ్ అండ్ ఐరన్ సల్ఫైడ్ పార్షియల్గా ఆక్సిడైజ్ అవుతాయి. విచ్ ఆక్సిడైజెస్ పార్షియల్లీ, అంటే కొంత క్యుప్రస్ ఆక్సైడ్ కొంత ఐరన్ ఆక్సైడ్ వస్తాయి. జాగ్రత్త, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రోస్టింగ్లో కొద్దిగానే క్యుప్రస్ ఆక్సైడ్ వస్తుంది. చివరిలో బెస్మరైజేషన్ ప్రాసెస్లో మళ్ళీ మాట్లాడాలి దీని గురించి. ఓకేనా, సరే. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఆక్సైడ్గా కొంత కన్వర్ట్ అయింది కదా. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, రిడక్షన్. దాన్ని మనం స్మెల్టింగ్ ప్రాసెస్ అంటాం. ఇక్కడ స్మెల్టింగ్ ప్రాసెస్ ఎలా చేస్తామో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏమన్నాం, రోస్టింగ్ తర్వాత స్మెల్టింగ్ అన్నాం. స్మెల్టింగ్ అంటే ఏంటి, ఏ ప్రాసెస్ ఆఫ్ హీటింగ్ ద ఆక్సైడ్ విత్ రెడ్యూసింగ్ ఏజెంట్. Smelting is nothing but process of heating oxide of ore with reducing agent. Evara reducing agent? Like coke. Okay na, crushed or powdered coke వేసి హీట్ చేయడం. సో ఈ స్మెల్టింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే మనకు ఈ రోస్ట్ చేసినప్పుడు వచ్చినటువంటి మిక్చర్, ఎవరు క్యుప్రస్ సల్ఫైడ్ ఐరన్ సల్ఫైడ్ ఉంది కదా, ఈ మిక్చర్ ఇందులో కొంత పర్సెంట్ ఇది పార్షియల్గా ఆక్సిడైజ్ అయిపోయి క్యుప్రస్ ఆక్సైడ్ ఐరన్ ఆక్సైడ్ వచ్చాయి పార్షియల్గా. మిగిలిందంతా అలాగే ఉంటుంది కదా. దాన్ని మనం ఈ స్మెల్టింగ్ ప్రాసెస్లో తీసుకున్నప్పుడు కొంచెం రెడ్యూసింగ్ ఏజెంట్ అయిన కోక్ వేసి హీట్ చేస్తాం. ఎప్పుడైతే కోక్ వేసి హీట్ చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందంటే హియర్ రోస్టెడ్ ఓర్ ఈజ్ మిక్స్డ్ విత్, రోస్టెడ్ ఓర్ను దేంతో మిక్స్ చేస్తామంటే మిక్స్డ్ విత్ కోక్ అండ్ సమ్ సిలికా, దీన్నే శాండ్ అని కూడా అంటారు, సిలికా అండ్ హీటెడ్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందంటే మనం వేసినటువంటి కోక్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఉంది కదా, కోక్ విచ్ యాక్ట్ యాజ్ ఏ ఫ్యూయల్, ఇది ఫ్యూయల్గా బిహేవ్ చేస్తుంది. సిలికా అంటే ఎవరు, SiO2 సిలికాన్ డయాక్సైడ్, విచ్ యాక్ట్ యాజ్ ఏ ఫ్లక్స్ అంటే ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేసే సబ్స్టెన్స్. అంటే ఇంప్యూరిటీస్తో ఇది కంబైన్ అయిపోయి స్లాగ్గా మార్చేస్తుంది. అంటే ఇంప్యూరిటీస్ని మనం డైరెక్ట్గా రిమూవ్ చేయలేము. అప్పుడు ఇలాంటి ఫ్లక్స్ యాడ్ చేస్తే స్లాగ్గా మారిస్తే స్లాగ్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అందుకు ఇంప్యూరిటీస్ని స్లాగ్గా కన్వర్ట్ చేయడానికి మనం వాడే సబ్స్టెన్సే ఫ్లక్స్. ఇంప్యూరిటీ అసిడిక్ ఇంప్యూరిటీ అయితే బేసిక్ ఫ్లక్స్ యాడ్ చేస్తాం. ఇంప్యూరిటీస్ కనుక బేసిక్ అయితే అసిడిక్ ఫ్లక్స్ వాడతాం. అప్పుడు మనకు స్లాగ్ వచ్చేస్తుంది. స్లాగ్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ సిలికా స్లాగ్గా ఫ్లక్స్ లాగా పనిచేస్తుంది. మరి ఒకవేళ నువ్వు పొరపాటున ఎక్సెస్ సిలికా వేసావనుకో, ఆ ఎక్సెస్ సిలికా రిమూవ్ చేయడానికి లైమ్ స్టోన్ కూడా యూజ్ చేస్తాడు. కొంచెం లైమ్ స్టోన్
ఎందుకు వాడతారంటే టు రిమూవ్ ఎక్సెస్ సిలికా, ఇది జరుగుతుంది. ఓకేనా? సరే, ఇప్పుడు నువ్వు సైడు డయాగ్రామ్ అబ్జర్వ్ చేయొచ్చు. దేన్ని? మన స్మెల్టింగ్ ప్రాసెస్. ఓకే, రైట్. సరే, ఇక్కడ ఏం జరుగుతుంది ఈ స్మెల్టింగ్ ప్రాసెస్లో అంటే, మనకు ఈ రోస్టింగ్ ప్రాసెస్లో వచ్చినటువంటి క్యూప్రస్ సల్ఫైడ్, ఐరన్ సల్ఫైడ్ ఉంది కదా, ఇందులో కొద్ది పర్సెంటే కదా ఐరన్ ఆక్సైడ్, కొద్ది పర్సెంటే కదా క్యూప్రస్ ఆక్సైడ్ వచ్చింది, రిమైనింగ్ అంతా అట్లే ఉంటుంది కదా. అందులో ఉన్న ఐరన్ సల్ఫైడ్ మోస్ట్లీ ఐరన్ ఆక్సైడ్గా మారుతుంది. సో మోస్ట్ ఆఫ్ ది ఐరన్ సల్ఫైడ్ కన్వర్ట్స్ టు FeO, ఐరన్ ఆక్సైడ్గా మారిపోతుంది. ఓకేనా? ఈ వచ్చినది ఏమవుతుందంటే విచ్ కంబైన్స్, ఇది మనకు అవసరం లేదు, విచ్ కంబైన్స్ విత్ సిలికా టు ఫార్మ్ స్లాగ్. ఎలా కన్వర్ట్ అవుతుంది? స్లాగ్. అండ్ విచ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ స్లాగ్ హోల్. డయాగ్రామ్లో గమనించవచ్చు స్లాగ్ హోల్ అని, అంటే స్లాగ్ అవుట్ అంటే స్లాగ్ బయటికి రిమూవ్ చేసేటువంటి ఆ రూట్ ద్వారా స్లాగ్ని అంతా తీసేయచ్చు. ఓకే, సరే, ఏం జరుగుతుందో చూద్దాం. ఏముంది? మోస్ట్ ఆఫ్ ద ఫెర్రస్ సల్ఫైడ్ FeS, మన రోస్టింగ్ చేశాక వచ్చినటువంటి ఆ మోస్ట్ ఆఫ్ ద ఫెర్రస్ సల్ఫైడ్ మనకు ఏమవుతుంది? ఆక్సిజన్తో కంబైన్ అయిపోయి FeO ప్లస్ SO2గా మారిపోతుంది. ఓకేనా? 2 moles 3 moles we get 2 FeO ప్లస్ 2 SO2. సేమ్ ఇదే, మోస్ట్లీ ఇలా కన్వర్ట్ అయిపోతుంది. సరే, ఇప్పుడు వచ్చిన FeO అంతా ఏమైపోవాలి? సిలికా వేసాం కదా, సిలికా లేదా శాండ్ అంట, తనతో కంబైన్ అయిపోయి ఏమిచ్చేస్తుంది? కంబైన్ అయిపోయి ఫ్లక్స్ సిలికా. సో ఇది ఇంప్యూరిటీ, ఏమంటారు ఇంప్యూరిటీని? మ్యాట్రిక్స్ అంట. ఇది ఫ్లక్స్తో కలిసిపోయి స్లాగ్ని ఇచ్చేస్తుంది. FeSiO3 విచ్ ఈస్ కాల్డ్ యాజ్ స్లాగ్. ఓకేనా? సో స్లాగ్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ స్లాగ్ అవుట్, అంటే స్లాగ్ బయటకు వచ్చేటువంటి రూట్, స్లాగ్ హోల్ అంట, తీసేస్తాం. ఓకేనా? సరే, బాగుంది. మరి మనకు స్లాగ్ కన్వర్ట్ అయిపోయాక స్లాగ్ అవుట్లో రిమూవ్ చేసాం, బాగుంది. మరి ఇక్కడ మనం గమనించాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనకు ఈ ఈ రోస్టింగ్ ప్రాసెస్లో కాపర్ సల్ఫైడ్ కాస్త కొంత పార్ట్ ఏమైంది? క్యూప్రస్ ఆక్సైడ్గా మారింది కదా. ఆ కొంత పార్ట్ ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద ఐరన్ సల్ఫైడ్ FeOగా మారింది. మోస్ట్లీ అన్నాం అంటే కొంత ఇది కూడా మిగిలి ఉంటుంది కదా, ఆ కొంత ఈ కొంత ఆక్సైడ్, ఈ రెండు కలిసిపోయి మళ్ళీ వెనక్కి క్యూప్రస్ సల్ఫైడ్ని ఇస్తుంది. ప్రాసెస్ మళ్ళీ వెనక్కి జరిగిపోయింది. ఇంతసేపు కష్టపడిన ఆ పని అంతా మళ్ళీ రివర్స్ అయిపోయింది. కానీ అంత కాదు, కొంతే. సో ఇన్ roasting the formed some oxide of copper combines with iron sulfide to give back Cu2S. మళ్ళీ కాపర్ సల్ఫైడ్ను మనకి వెనక్కి ఇచ్చేస్తుందంట. అంటే మొదట మనకు ఏమైతే ఉండిందో ఎక్కడ రోస్టింగ్ చేసినప్పుడు మళ్ళీ అదే వచ్చేస్తుంది. కొంత పర్సెంట్ ఆక్సిడైజ్ అయిపోయింది, ఆక్సిడైజ్ అయిపోయింది మళ్ళీ ఐరన్ సల్ఫైడ్తో కలిసి వెనక్కి ఇచ్చేసింది. ఎలా చూడు, Cu2S ప్లస్ Cu2O కదా, కొంత పర్సెంట్ వచ్చిన ఆక్సైడ్ combines with FeS give Cu2S ప్లస్ FeO. అంటే ఏదైతే కొంత పర్సెంట్ పార్షియల్గా మనకు ఆక్సిడైజ్ అయిపోయి క్యూప్రస్ ఆక్సైడ్ని ఇచ్చిందో అది మళ్ళీ ఐరన్ సల్ఫైడ్తో కలిసి
గివ్ బ్యాక్ టు ది క్యూప్రస్ సల్ఫైడ్, మళ్ళీ కాపర్ సల్ఫైడ్గా వెనక్కి వెళ్ళిపోతుంది. ఎవరు వచ్చారు ఇక్కడ? FeO వచ్చేసింది, ఐరన్ ఆక్సైడ్. సో ఐరన్ ఆక్సైడ్ విచ్ కంబైన్స్ విత్ సిలికా టు గివ్ స్లాగ్. మళ్ళీ ఫామ్ అయినటువంటి FeO మనం ఆల్రెడీ దండిగా వేసి పెట్టాం కదా, సిలికా తనతో కంబైన్ అయిపోయి FeSiO3, ఇంకా మిగిలింది కూడా కంప్లీట్గా స్లాగ్గా కన్వర్ట్ అవుతుంది. స్లాగ్ను టైం టు టైం మనం రిమూవ్ చేస్తూ ఉంటాం. ఎక్కడి నుంచి? స్లాగ్ హోల్లో నుంచి. ఓకేనా? సో ఇక్కడికి మనం ఏం ఫామ్ అయి ఉంటుందంటే, ఇక్కడ సొల్యూషన్లో 2 లేయర్స్ వచ్చింటాయి. ఇక్కడ రాద్దాం. ఇక్కడ సొల్యూషన్లు ఏమొచ్చింటాయంటే 2 లేయర్స్. సో ఏ మిక్చర్ ఒబ్టైన్డ్, సింపుల్గా చెప్పాలంటే ఏ మిక్చర్ ఒబ్టైన్డ్ బై స్మెల్టింగ్ హ్యాస్ 2 లేయర్స్. ఈ స్మెల్టింగ్లో చివరిగా మనకు వచ్చేటువంటి ఆ మిక్చర్లో 2 లేయర్స్ ఉంటాయి. ఏంటవి? ఫస్ట్ లేయర్ ఏంటంటే అప్పర్ లేయర్. అప్పర్ లేయర్లో ఎవరు ఉంటారంటే స్లాగ్, ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. అది రిమూవ్ చేస్తాం. మరి లోయర్ లేయర్లో ఎవరు ఉంటారంటే మాల్టన్ సొల్యూషన్. సో నథింగ్ బట్ మెల్ట్. ఓకేనా? లేదా మాల్టన్ మిక్చర్ అంటాం. ఈ మిక్చర్లో ఎవరెవరు ఉంటారు? ఈ మాల్టన్ మిక్చర్లో Cu2s, ఎందుకంటే అది మళ్ళీ వెనక్కి వచ్చేసింది కదా, ఫామ్ అయిపోయింది కదా. Cu2s అండ్ కొంచెం FeS. Cu2s అండ్ FeS. ఈ మిక్చర్నే ఏమంటారంటే కాపర్ మ్యాటీ. ఏమంటారు? కాపర్ మ్యాటీ. అంటే మనకు స్మెల్టింగ్ ప్రాసెస్లో ఫైనల్గా మనకు వచ్చేది ఎవరంటే కాపర్ మ్యాటీ వస్తుంది. సో రోస్టింగ్ చేసినప్పుడు క్యూప్రస్ ఆక్సైడ్, ఐరన్ సల్ఫైడ్ వచ్చింది కదా, అందులో కొంత % ఆక్సిడైజ్ అయిపోయి క్యూప్రస్ ఆక్సైడ్, ఐరన్ ఆక్సైడ్ అయిపోయాయి, సల్ఫైడ్లు ఆక్సైడ్లు అయ్యాయి కొంత %. తర్వాత స్మెల్టింగ్లో ఆ కొంత % ప్లస్ రిమైనింగ్ ఐరన్, కాపర్ సల్ఫైడ్లను కోక్ వేసి హీట్ చేసేసావు. అప్పుడు ఏమైపోయిందంటే కోక్ ఫ్యూయల్గా బిహేవ్ చేస్తూ సిలికా ఫ్లక్స్గా బిహేవ్ చేసింది. ఆ ఐరన్ సల్ఫైడ్ కాస్త ఐరన్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్గా మారిపోయింది. వచ్చిన ఐరన్ ఆక్సైడ్ సిలికాతో కలిసి స్లాగ్గా కన్వర్ట్ అయింది. తర్వాత ఆ రోస్టింగ్లో మనకు ఫామ్ అయిన కొద్దిగా కాపర్ ఆక్సైడ్, ఈ ఐరన్ సల్ఫైడ్ కొంత %తో కంబైన్ అయిపోయి మళ్ళీ వెనక్కి క్యూప్రస్ సల్ఫైడ్ని ఇచ్చేసింది. తనతో పాటు కొంత ఐరన్ ఆక్సైడ్ వచ్చింది, దాన్ని ఎక్స్ట్రా ఎలాగో సిలికా వేసాం కదా, కంబైన్ అయిపోయి స్లాగ్ అయింది, దాన్ని రిమూవ్ చేసాం. ఇప్పుడు ఫైనల్గా మనకు స్మెల్టింగ్ ప్రాసెస్ అయిపోయాక వచ్చేటువంటి ఆ మిక్చర్లో 2 లేయర్స్ ఉంటాయి. అప్పర్ లేయర్ ఏమో స్లాగ్, రిమూవ్ చేస్తాం. లోయర్ లేయర్ ఏమో మాల్టన్ మిక్చర్. దట్ మిక్చర్ కంటైన్ కాపర్ సల్ఫైడ్ అండ్ ఐరన్ సల్ఫైడ్. దీన్ని ఏమంటారంటే కాపర్ మ్యాటీ అంటారు. సో ఈ కాపర్ మ్యాటీని ఇప్పుడు మనం బెస్మరైజేషన్ చేస్తే 4th స్టెప్లో అప్పుడు మనకు కావాల్సిన కాపర్ వస్తుంది. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి? బెస్మరైజేషన్. అది ఎలాగో చూద్దాం. ఓకేనా? లాస్ట్ 4th స్టెప్ ఏంటంటే మెటల్ రావడానికి ముందు బెస్మరైజేషన్ ప్రాసెస్. ఈ బెస్మరైజేషన్ ప్రాసెస్ ఏంటంటే యూజింగ్ హాట్ ఎయిర్ టు కలెక్ట్ మెటల్ ఫ్రమ్ ఓర్. సో బెస్మరైజేషన్లో ఏం చేస్తామంటే యూజింగ్ హాట్ ఎయిర్ టు గెట్ మెటల్ ఫ్రమ్ ఓర్. సో బెస్మరైజేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ విచ్ యూజెస్ ద హాట్ ఎయిర్ టు గెట్ మెటల్ ఫ్రమ్ ఓర్. జనరల్గా కాపర్ పైరైట్స్ నుంచి కలెక్ట్ చేయడానికి వాడతాం. సో మెటల్ అంటే ఎవరు? కాపరు, ఐరన్ రెండింటిని కలెక్ట్ చేయడానికి వాడతారు. సరే, బెస్మరైజేషన్ ఇక్కడ ఏం చేస్తామంటే కాపర్ మ్యాటీ మనకేమొచ్చేసింది? కాపర్ మ్యాటీ. ఈ కాపర్ మ్యాటీకి కాస్త సిలికా
నథింగ్ బట్ శాండ్ అంటాం, ప్లస్ బ్లాస్ట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ సెంట్ ఇంటూ ది మెల్ట్. ఓకేనా? సరే, మనకి ఇక్కడ వచ్చిన మెల్ట్లో ఎవరున్నారు? కాపర్ పైరేట్ అంటాం, కాపర్ మ్యాటీ అంటాం. కాపర్ మ్యాటీ అంటే ఎవరు? క్యుప్రస్ సల్ఫైడ్, ఐరన్ సల్ఫైడ్. సో ఆ కాపర్ మ్యాటీలోకి కాస్త సిలికా యాడ్ చేసి బ్లాస్ట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ బ్లోన్ ఇన్ టు ద మెల్ట్ అంటాడు. అంటే బాగా వేడిగా ఉన్నటువంటి గాలిని లోపలికి పంపించేస్తాడు. ఓకేనా? మెస్మరైజేషన్ డయాగ్రామ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? హాట్ ఎయిర్ బాటమ్ నుంచి సెండ్ చేస్తాడు. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఏమవుతుందంటే ఫాలోయింగ్ రియాక్షన్స్ టేక్స్ ప్లేస్ అంటాం. ఏం జరుగుతాయి? ఫస్ట్ ఈ ఐరన్ సల్ఫైడ్ ఉంది కదా కాపర్ మ్యాటీలో, సో FeS అండర్గో ఆక్సిడేషన్ టు FeO అండ్ సల్ఫర్ డయాక్సైడ్. ఈ రియాక్షన్ రిపీట్ అవుతా ఉంది, గమనించాలి మీరు. సో 2 moles 3 moles 2 moles 2 moles. ఓకే, రోస్టింగ్లో కూడా వేసాం కదా సమ్ అమౌంట్ ఆక్సిడైజెస్ అని, అదే ఇది. తర్వాత ఈ వచ్చిన FeO ఊరుకుంటుందా? మనం ఏం వేసాం ఇక్కడ? సిలికాతో కంబైన్ అయిపోయి కంప్లీట్ ఇంకా ఫైనల్ ఇంకెక్కడ దొరకదు ఐరన్. సో FeSiO3 ఫైనల్గా స్లాగ్గా కన్వర్ట్ అవుతుంది. అందుకే స్లాగ్ ఈజ్ రిమూవ్డ్ టైమ్ టు టైమ్ అని చెప్పాం మనం ఎప్పుడు స్మెల్టింగ్ చెప్పేటప్పుడు. అది విషయం. ఐరన్ పని అయిపోయింది. ఇంకెవరున్నారు? క్యుప్రస్ సల్ఫైడ్ Cu2S. ఇది ఏమవుతుందంటే ఆక్సిడైజ్ అయిపోయి Cu2O ప్లస్ సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. సో సేమ్ థింగ్, ఇది కూడా రిపీటెడ్ రియాక్షనే. సరే, ఇప్పుడు వచ్చిన క్యుప్రస్ ఆక్సైడ్ Cu2O కొంచెం క్యుప్రస్ సల్ఫైడ్ Cu2S సెల్ఫ్ రిడక్షన్ అంటారు. తనకు తానే ఓర్తో వచ్చిన ఆక్సైడ్ ఓర్తో కంబైన్ అయిపోయి సెల్ఫ్ రెడ్యూస్ అయిపోతుంది. సెల్ఫ్ రెడ్యూస్ అయిపోయి ఇక్కడ 4 కాపరు, ఇక్కడ 2 కదా, మొత్తం 6 కాపరు ప్లస్ సల్ఫర్ డయాక్సైడ్ వస్తుంది. సల్ఫర్ ఒకటే కదా ఉండేది, 2 ఆక్సిజన్స్, దట్స్ ఇట్. సో ఫైనల్లీ వీ గెట్ కాపర్. యు నో వన్ థింగ్, ఇక్కడ ఫైనల్గా వస్తుంది కదా, ది obtained కాపర్ ఈజ్ బ్లిస్టర్ ఇన్ నేచర్, షైనింగ్ నేచర్ ఉంటుంది. సో కాల్డ్ బ్లిస్టర్ కాపర్ అంటారు. యూనో ఇట్ కంటైన్స్ ఈ బ్లిస్టర్ కాపర్లో ఏముంటుందంటే 98% కాపర్ ప్లస్ 2% ఇంప్యూరిటీస్ ఉంటాయి. మళ్ళీ ఇంప్యూరిటీస్ ఎవరంటే కొంచెం ఐరన్, నికెల్, జింక్, ఈ 3 ఇంప్యూరిటీస్ ఉంటాయి. జస్ట్ 2%, 98% కాపర్ ఉంటుంది. ఓకేనా? సరే, మరి ఇంతటితో కాపర్ ఎక్స్ట్రాక్షన్ అయితే అయిపోయింది. కానీ కాపర్ మెటలర్జీ అని అడిగినప్పుడు ఇంకొంచెం ఉంది, లాస్ట్ స్టేజ్ ఏంటంటే రిఫైనింగ్. ఈ 2% కూడా తీసేసి మనకు 99.99%, ఓకేనా, హై ప్యూర్ కాపర్ కావాలి కదా, అదే చివరి స్టెప్ రిఫైనింగ్. ఏంటినైనా రీఫైనింగ్, తిరిగి పూర్తి ఫైన్ కాపర్ను తీసుకురావడం, రిఫైనింగ్ టెక్నిక్. ఏం చేస్తారు? ఇక్కడ సింపుల్గా డయాగ్రామ్ వేద్దాం. ఈ రిఫైనింగ్ టెక్నిక్లో ఏం చేస్తారంటే ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అని ప్రీవియస్ వీడియోలో మనం జింక్ ఎక్స్ట్రాక్షన్లో కూడా వాడాం కదా, సేమ్ అదే టెక్నిక్ వాడతాం. ఓకే, ఒక వెజల్లో మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ 98% ప్లస్ 2% ఇంప్యూరిటీస్ ఉన్నటువంటి కాపర్ని క్రూడ్ కాపర్ అంటాం, క్రూడ్ మెటల్ అంటాం. దాన్ని తీసుకుంటాం. ఓకే, సో దిస్ ఈజ్ క్రూడ్ మెటల్, అది కూడా క్రూడ్ కాపర్ మనకు వచ్చినటువంటిది. ఓకేనా? ఎక్స్ట్రాక్ట్ చేయగా వచ్చినటువంటిది. తర్వాత ఏ మెటల్ ప్యూర్ కాపర్ షీట్. ఓకేనా? థిన్ కాపర్ షీట్ విచ్ యాక్ట్ యాజ్ ఎలా యాక్ట్ చేస్తుందంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్. ఎలా యాక్ట్ చేస్తుందైనా నెగిటివ్, దాన్ని ఏమంటాం? క్యాథోడ్ అంటాం. నెగిటివ్ క్యాథోడ్.
the impure metal rod which act as a anode, nothing but positive electrode గా బిహేవ్ చేస్తుంది. ఎప్పుడు when these two are placed in electrolytic solution of same metal salt. ఎవరా సేమ్ మెటల్? మన కాపర్. సో కాపర్ సాల్ట్ అంటే కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఈ ఇంప్యూర్ కాపర్ రాడ్ని ప్యూర్ కాపర్ స్ట్రిప్ అంటే పల్చగా ఉన్నటువంటి ఒక కడ్డీ లాంటిది తీసుకుంటా. ఓకేనా? సో దిస్ ఈజ్ ప్యూర్ కాపర్, దిస్ ఈజ్ ఇంప్యూర్ అంటే 98% ఇంప్యూర్ కాపర్. అర్థమవుతుందా? ఇవి తీసుకుంటాం. సరే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ రెండింటిని కనెక్ట్ చేద్దాం. ఇది పాజిటివ్ కదా, అది నెగిటివ్. దట్స్ ఇట్. ప్లస్ మైనస్. whenever the electricity is passed through the electrodes which are immersed in copper sulfate solution, oxidation takes place at anode, reduction takes place at cathode. సో ఇక్కడ యానోడ్ ఎవరు? ఇంప్యూర్ కాపర్. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆక్సిడేషన్ అంటే కాపరు ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకొని క్యూప్రస్ అయాన్స్గా కన్వర్ట్ అవుతుంది. క్యాథోడ్ ఎవరు? క్యాథోడ్ అంటే ప్యూర్ కాపర్. ప్యూర్ కాపర్ ఇక్కడ ఏం జరుగుతుంది? రిడక్షన్ అంటే సొల్యూషన్లో ఉన్నటువంటి కాపర్ +2 అయాన్స్ Cu+2 2 ఎలక్ట్రాన్స్ని తీసుకొని కాపర్గా డిపాజిట్ అవుతాయి. ఎక్కడ? ఈ క్యాథోడ్ దగ్గర మొత్తం కాపర్ అంతా డిపాజిట్ అవుతుంది లైక్ దిస్. సో కాపర్ డిపాజిట్ అవ్వడం మొదలు పెడుతుంది అరౌండ్ దిస్ క్యాథోడ్. సో ఫైనల్గా ఏమవుతుందంటే క్యాథోడ్ థిన్గా అయిపోతుంటుంది, యానోడ్ థిక్ అయిపోతుంటుంది. ఎందుకు? ఇక్కడ కాపర్ సొల్యూషన్లో నుంచి ఇక్కడికి వచ్చి డిపాజిట్ అవుతూ ఉంది. ఇందులో ఉన్న కాపరు డిజాల్వ్ అవ్వడం మొదలవుతుంది. సో ఇంప్యూరిటీస్ అన్నీ ఇక్కడ ఉండిపోతాయి. వీటి ఏమంటామంటే యానోడ్ మడ్, బురద అంటే యానోడ్ వేస్ట్ అని చెప్తాం. ఇంప్యూరిటీస్ ఎవరివి? ఇంప్యూరిటీస్. రైట్? ఓకే, దట్స్ ఇట్. మరి కొంత టైం జరుగుతున్న కొద్ది ఏమవుతుందంటే ఆఫ్టర్ సమ్ టైమ్ యూ విల్ నోటీస్ లైక్ దిస్, ది ఇంప్యూర్ కాపర్ మెటల్ రాడ్ బికమ్ థిన్. సన్నగా అయిపోతూ ఉంటుంది అది పోను టైం గడిచే కొద్దీ. ఎందుకంటే ఇది డిజాల్వ్ అవుతుంటుంది కదా. తర్వాత ఈ ప్యూర్ స్ట్రిప్ ఏమవుతుంది? లావ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎంతైతే మనకి ఇక్కడ మెటల్ డిజాల్వ్ అవుతుందో అంతే ఎలక్ట్రోలైట్లో ఉన్న మెటల్ అక్కడ డిపాజిట్ అవుతుంది. సో ద అమౌంట్ ఆఫ్ మెటల్ డిపాజిట్స్ అట్ cathode is exactly equal to amount of metal dissolves into the electrolyte. రైట్? సో ఇది సన్నగా అయిపోతూ అవి లావ్ అయిపోతుంటాయి. బట్ సొల్యూషన్లోకి డిజాల్వ్ అవ్వకుండా ఇంప్యూరిటీస్ ఇక్కడే ఉండిపోతాయి. ఎవరిది? ఐరన్, నికెల్, జింక్. అవి యానోడ్ వేస్ట్ లాగా ఉండిపోతాయి. వాటిని కలెక్ట్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. అల్టిమేట్లీ వీ గెట్ ప్యూర్ కాపర్, నథింగ్ బట్ 100% అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ యానోడ్ ఇంప్యూరిటీస్, యానోడ్ మడ్, బురదలాగా వస్తాయి. ఇక్కడ మన ఎలక్ట్రోలైట్ ఎవరు? ఎలక్ట్రోలైట్ ఈజ్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్, an aqueous solution. దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్. సింపుల్గా ఒకసారి చూద్దాము, ఒకసారి అంతా చెప్తాను, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఫస్ట్ మనము కాపర్ ఓర్స్ చూసాం. కాపర్ పైరైట్ మనకు మెయిన్ CuFeS2 లేదా Cu2S Fe2S3, క్యూప్రస్ సల్ఫైడ్, ఫెర్రిక్ సల్ఫైడ్ అని. ఆ ఓర్ని ఏం చేయాలి? ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయాలి. దానికి ఏం చేసాం? సల్ఫైడ్ ఓర్ కాబట్టి ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్ తీసుకున్నాం. ఫ్రోత్ ఫ్లోటేషన్ ప్రాసెస్లో సల్ఫైడ్ ఓర్ను ప్యూరిఫై చేసాం. ఆ కాన్సన్ట్రేట్ అయిన ప్యూరిఫై అయిన ఓర్ను నెక్స్ట్ ఏం చేసాం? సెకండ్ స్టెప్ రోస్ట్ చేసాం. రోస్టింగ్లో ఏం జరిగింది? మన CuFeS2 అనేటువంటి మన ఐరన్ పైరేటు Cu2S క్యూప్రస్ సల్ఫైడ్, Fes ఐరన్ సల్ఫైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్ వెళ్ళిపోయింది. ఈ వచ్చిన Cu2S Fes ఏమయ్యాయి? పార్షియల్ ఆక్సిడైజ్ అయిపోయి Cu2O Feo ఇచ్చాయి. సరే, మిగిలిందంతా అలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఈ వచ్చిన ఆ కొంచెం ఆక్సైడ్స్ ఎక్కువగా కాపర్ సల్ఫైడ్, ఐరన్ సల్ఫైడ్ ఉంది కదా, ఈ మొత్తాన్ని ఏం చేసాం? స్మెల్టింగ్ చేసాం. థర్డ్ స్టెప్లో స్మెల్టింగ్ అంటే ఏంటి?
మన ఓర్కి రెడ్యూసింగ్ ఏజెంట్ వేసి హీట్ చేసి మన ఓర్ నుంచి మెటల్ను కలెక్ట్ చేసే ప్రాసెస్ని స్మెల్టింగ్ అంటాం. సో స్మెల్టింగ్ ప్రాసెస్లో ఏం చేసాం, ఆ రోస్ట్ చేసినటువంటి రోస్టెడ్ ఓరు ప్లస్ కొంచెం సిలికా దెన్ కోక్ రెడ్యూసింగ్ ఏజెంట్ వేసి హీట్ చేసాం. ఎప్పుడైతే హీట్ చేసామో అక్కడ ఏమైందంటే మన ఈ రోస్టెడ్ ఓరు Cu2S FeO ఏమైపోయాయి, Cu2S CuOగా Fe2S FeOగా కన్వర్ట్ అయింది. ఈ FeO ఏమైంది, సిలికాతో కలిసి సిలికా SiO2 స్లాగ్ అయిపోయింది, రిమూవ్ చేసాం. తర్వాత ఈ కొంచెం రోస్టెడ్ ఓర్లో ఉన్నటువంటి Cu2O ఈ FeSతో కలిసిపోయి మళ్ళీ Cu2S బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు మనకు ఏ మిక్చర్ ఆఫ్ 2 layers ఆర్ obtained. Upper layer is a slag which is removed. The lower layer is a molten mixture. That molten mixture contain cuprous sulfide, iron sulfide called as copper matte అన్నాం. సరే, నెక్స్ట్ ఏం చేసాం, దీన్ని బెస్మరైజేషన్ ప్రాసెస్ చేసాం. బెస్మరైజేషన్ ఏంటి, యూజింగ్ హాట్ ఎయిర్ టు గెట్ మెటల్ ఫ్రమ్ ఓర్. బెస్మరైజేషన్లో హాట్ ఎయిర్ను ఈ కాపర్ మ్యాటీలోకి పంపించి మెటల్లను కలెక్ట్ చేసాం. ఇలా హాట్ ఎయిర్ పంపిస్తే ఏం జరిగింది, ఐరన్ సల్ఫైడ్ కాస్త ఐరన్ ఆక్సైడ్గా కన్వర్ట్ అయింది. ఓకేనా, ఈ ఐరన్ ఆక్సైడ్ సిలికాతో కలిసి స్లాగ్ అయిపోయింది, రిమూవ్ చేసాం. తర్వాత క్యూప్రస్ సల్ఫైడ్ ఏమైంది, క్యూప్రస్ ఆక్సైడ్ అయింది. ఈ క్యూప్రస్ ఆక్సైడ్ సెల్ఫ్ రిడక్షన్ బై కంబైనింగ్ విత్ ఓర్ గివ్ కాపర్ ఇచ్చేసింది. దాట్స్ ఇట్. ఇప్పుడు ఈ వచ్చినటువంటి కాపర్ను గమనిస్తే 98% కాపర్, 2% ఇంప్యూరిటీస్ ఉన్నాయి. ఇంప్యూరిటీస్ ఇవి. మరి వీటిని ఎలా రిమూవ్ చేసి 100% కాపర్ తీసుకొస్తామంటే బై రిఫైనింగ్ టెక్నిక్, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్, ఎలక్ట్రాలసిస్. ఓకే, ఎలక్ట్రోలైట్ ఎవరు ఇక్కడ, కాపర్ సల్ఫేట్, ఇంప్యూర్ రాడ్ యానోడ్, ప్యూర్ రాడ్ క్యాథోడ్. కరెంట్ పాస్ చేస్తే ఇంప్యూర్ యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ డిజాల్వ్ అవ్వడం మొదలు పెడుతుంది, ప్యూర్ రాడ్ ఇక్కడ క్యాథోడ్ రిడక్షన్ అంటే డిపాజిట్ అవ్వడం జరుగుతుంది, రెడ్యూస్ అయిపోయి. దట్స్ ఇట్. ఇక్కడ ప్యూర్ మెటల్ రాడ్ కలెక్ట్ చేయొచ్చు. ఇంప్యూర్ డిజాల్వ్ అయిపోయి సన్నగా అయిపోతుంది. ఆ ఇంప్యూరిటీస్ అన్ని యానోడ్ దగ్గర వేస్ట్గా అలాగే అవైలబుల్గా ఉంటాయి, విచ్ ఆర్ కాల్డ్ యాజ్ యానోడ్ మడ్. దిస్ ఈజ్ అబౌట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ కాపర్, పర్టికులర్లీ not purification, extraction of copper from copper pyrites, but we were discussed completely the metallurgy of copper. I hope you understand. Keep watching. Don't forget to like and share to someone. I hope you understand. ఎందుకంటే ఇది అంత ఈజీ కాదు, నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఉన్నాయి. సో 1-2 సార్లు చెక్ చేసుకుంటూ రాసుకుంటూ 1-2 సార్లు ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. 2 times అబ్జర్వ్ చేయగలిగితే వీడియో క్లియర్గా అర్థమవుతుంది. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.